వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు మనం తలలో వచ్చినట్లయితే దేవుని వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. మహాగరుడ, మహోన్నతుడ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా గొప్ప దేవుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములకు వందనాలు స్తోత్రాలైన ఈ మండల ఆదివారం ఈ ప్రత్యేకమైన ప్రార్థన గురువులు నన్ను మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుని మీ పాద సన్నిధి నడిపించినందుకు వందనాలు స్తోత్రాలైన ఈ పాద సన్నిధిలో చేరిన ప్రభుత్వ వరకు నేను స్తుతించి నామాన్ని ఆరాధించి కనపరిచేదిగా ఈ వాక్యం విధులు నా తండ్రి మేము ధ్యానం చేయబోతుండగా వాక్యం వేసే నాతో మాతో మీరు మాట్లాడి మా అందరి చింతల్లో కూడా ప్రభావ మీరే గొప్ప కార్యక్రమం జరిగించుకున్నారు. యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి ఆమేన్. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ మండల ఆదివారపు శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విధమున చాలా ప్రత్యేకమైనటువంటి రోజు ఈ మండల ఆదివారం. ఎందుకు అంటే ఈ లెంటు మండల కాలంలో మనం చూసినట్లయితే భస్మ బుధవారము అనగా యాష్ వెన్స్డే అనేటువంటి రోజు ప్రారంభమవుతూ ఉంటుంది ఈ లెంట్ డేస్. ఆ దినాన్ని నుంచి ఈ మండలాదివారం వరకు ఆదివారాలు తీసివేస్తే మామూలుగా మనకి 35 వస్తుంది. ఆదివారాలు కూడా కలుపుకుంటే ఈరోజు 40వ రోజు. ఎన్నో రోజు? 40వ రోజు. అంతేకాకుండా ప్రత్యేకంగా మనం చూసినట్లయితే ఈ యొక్క మండలాదివారపు దినాన చాలా ప్రత్యేకమైనటువంటి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన శరీరధారిగా దిగి వచ్చిన దినము నుండి ఆయన ఎన్నడూ కూడా గౌరవించబడాలి, ఎన్నడూ కూడా ఆయన అవమానించబడ్డాడే కానీ నిందించబడ్డాడు, దూషించబడ్డాడు. కానీ ఆయన ఈ భూమి మీద ఘనపరచబడినటువంటి రోజు ఏదైనా ఉన్నది అంటే అది ఈ మండల ఆదివారం రోజు. ఏ రోజు అంటే ఈ మండల ఆదివారం రోజునే ప్రజలందరూ కూడా ప్రభు పేరుతో వచ్చేవాడు జయమో చెప్తూ ప్రభువుకి ఘన స్వాగతము పలుకుతూ వారందరూ కూడా ఆ యొక్క ఖర్చురపు మంటలు, ఈత మంటలు తీసుకుని ప్రభు యొక్క దారి పొడుగున కూడా ఆయనను ఘనపరచినటువంటి ఈ భూలోకంలో ఏదైనా ఉన్నది అంటే అదే ఈ మండల ఆదివారం రోజున ప్రభువు ఈ భూలోకంలో ఘనపరచబడినటువంటి రోజు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి రోజు. దేనికి ప్రవేశించారు అంటే ఆయన చాలా సందర్భాలలో యెరూషలేమునకు వచ్చి ప్రార్థించి దేవుని మందిరములో ఆయన వాక్యము బోధించి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ యొక్క యెరూషలేము ప్రవేశము దేని కొరకు అంటే ప్రభు ఈ భూమి మీద శ్రమలకు అనుభవించబోతున్నటువంటి ఈ యొక్క శ్రమల మార్గానికి ఆయన ప్రవేశించిన రోజు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క మండలాదివారం యొక్క విశిష్టత ఏంటి అని అంటే ప్రభువారు ఈ భూలోకంలో ఆయన ఒక గాడిదను ఎక్కి రావడం. కారణం ఏంటంటే దానికి మన కుమార్ సార్ గారు చెప్పారు, వారందరూ కూడా విస్మరించబడినటువంటి వారందరూ కూడా విస్మయం పొందారు. ఎందుకు విస్మయం పొందారు అంటే ఇదిగో ఆనాడు యెరూషలేములో పస్కా పండగ సమీపించినప్పుడు యెరూషలేములో సుమారు ప్రపంచ నలుమూలలా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, యూదులు వారందరూ కూడా యెరూషలేము యొక్క వారందరూ చేరేసరికి అక్కడ సుమారుగా 27 లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజలు ఉన్నారు? 27 లక్షల మంది ప్రజలు. వారందరూ కూడా యేసు ప్రభువుని ఆయన రాజుగా చూడాలి అని అందరూ కోరుకుంటున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకు అంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని దినాలకు ముందే లాజర్ని మరణించినప్పుడు ఆయన బ్రతికించాడు. లాజర్ని మరణించినప్పుడు ఆయన బ్రతికించినప్పుడు అనేక మంది కూడా ఏమయ్యారో తెలుసా? వారందరూ కూడా
ఆ వార్త అనేక మందికి చేరి మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనేనేమో అని వారందరూ కూడా ఎదురు చూసినటువంటి రోజు. అందుకని ఆ రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. యెరూషలేములో 27 లక్షల మంది కూడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసినటువంటి దినము ఈ యొక్క మట్టలాదివారపు దినం. ఇన్ని ప్రత్యేకతలు, ఇన్ని విశిష్టతలతో కూడుకున్నటువంటి ఈ మట్టలాదివారమున ప్రభువుని గురించి మనము కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. గత సంవత్సరము మనము మట్టలాదివారం గురించి మనము ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాల గురించి మనం ధ్యానం చేశాం. ఏ విషయాల గురించి ధ్యానం చేశాము అని అంటే, మనం చూసినట్లయితే గత సంవత్సరంలో మనము గాడిదల గురించి మనము యేసు ప్రభువారు విడిపించి ఆ యొక్క గాడిద మీద కూర్చుని ప్రభువారు యెరూషలేములోకి వచ్చినటువంటి ఆ గాడిదల గురించి మనం ధ్యానం చేశాం. ఈ సంవత్సరమున ఈ యొక్క మట్టలాదివారమున మరొక కోణములో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము 12th chapter. పదమూడవ వాక్యమును మనము చదువుతున్నాం. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. గమనించినట్లయితే ఈ ప్రవచన వాక్యము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యములో రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక మునుపే ప్రవక్త అయినటువంటి జకర్యా ఈ మాటలను దేవుని ఆత్మ వలన ఆయన బయలుపరిచాడు. మనం గమనించినట్లయితే ఆనాడు ప్రజలందరూ కూడా ఒక రాజు గుర్రం మీద వస్తాడేమోనని వారు భావించినప్పుడు ఆయన ప్రభు ఎలా వచ్చాడంట? గాడిద మీద వచ్చాడు. ప్రభువు సమాధానంతో ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు ప్రజలు విస్మయం పొందారు. అయ్యో, మేము కోరుకునేటటువంటి రాజు ఆయన గుర్రం మీద వచ్చి యుద్ధం చేస్తాడనుకుంటే ఈయన ఎట్లా వచ్చాడు అని ఆ రాజు ఎప్పుడైతే ప్రభు లోపలికి వచ్చినప్పుడు వారందరూ విస్మయం పొందారో, ఈనాడు కూడా చాలా మంది కూడా యెరూషలేములో ప్రభువును నమ్మని వారు అనేక మంది కూడా ఉన్నారు. ప్రభువును గుర్తెరగని వారు అనేక మంది కూడా ఉన్నారు. నేను ఒక వీడియో చూశాను. మన కొంతమంది సిలువను మోసుకుని యెరూషలేము వీధుల్లో పెడుతూ ఉంటే అక్కడ ఉన్న యూదులు వారిని అసహించుకుంటున్నట్టుగా మనం చూడగలం. అయితే ఆనాడు వాళ్ళు గమనించలేకపోయారు. కానీ ఇన్ని ప్రవచన వాక్యాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి యొక్క మనోనేత్రాలు మూసి ఉంచాడు. అయితే త్వరలోనే ఆ మనోనేత్రాలు మూయబడింది కూడా ప్రతి ఒక్క నేత్రము కూడా తెరవబడుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. కారణం ఏంటంటే యుద్ధాలు దేని కోసం జరుగుతున్నాయి? అక్కడ ఇజ్రాయిల్ యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక మాట చెప్పాడు. మేము 70 సంవత్సరాలైంది మా దేశానికి స్వతంత్రం వచ్చి, మేము చెదిరిపోయిన వారు మరలా మా దేశానికి వచ్చాం. ఒక రాజ్యంగా మేము ఒక దేశంగా స్థాపించుకున్నాం. మా దేశంలో 70 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నప్పటికీ మాకు ఆరాధించుకోవడానికి మాకంటూ ఒక మందిరము కూడా లేదు అని ఒక మాట పలికాడు. అంటే దాని అర్థం ఏంటంటే మాకు ఒక మందిరమును కట్టుకోవాలి అని ఆ స్థలములో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఎందుకొరకు యుద్ధాలు చేస్తున్నాడు అని అంటే అంతర్గతంగా చాలా ఉన్నప్పటికీ బాహ్యంగా మనకు కనిపించేది ఏంటంటే మందిరం కోసం కూడా వారు యుద్ధాలు చేస్తున్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరము కట్టబడుతుందో అప్పుడు మరలా మనం ప్రభుని మనం చూడగలుగుతాం.
కాబట్టి ఇట్టి విషయాలు మనం చూద్దాం. ఈ రోజున ఈ యొక్క వాక్యములో మనం చూద్దాం. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క ఖర్జూరముల గురించి దాదాపు 50 నుంచి 60 వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ ఖర్జూరపు మట్టల చేత ఎందుకు ప్రభువుని వారు స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు, ఎందుకు హెచ్చిస్తున్నారు? వారికి తెలియకుండానే ఒక సంఘటనను వారు గమనించారు. పాశ్చాత్య దేశాలలో, ఇశ్రాయేలు యొక్క దేశంలో ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు ఇవన్నీ కూడా ఒకే వృక్ష జాతికి చెందినటువంటి ఈ మట్టలను వారు ఎందుకు ఉపయోగించేవారు అంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దావీదు గొలియాతుని చంపాడు. దావీదు గొలియాతుని చంపినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి పుస్తకము మనం చూసినట్లయితే చూడండి 18వ అధ్యాయము 18వ అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు 6వ వాక్యం నుండి మనం చదివితే కొన్ని విషయాలు మనం చూడగలుగుతాం. ఆ స్త్రీలు దాన ప్రతిదానం చేస్తూ వాయించుచు సౌలు ప్రేరకులను దావీదునకు 10,000 కొలది శత్రువులను హత్య చేసినది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నదన్న అతడు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అని నాకు 1,000 కొలది అని స్తుతులు పాడితే రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకోగలడో అనుకున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దావీదు గొలియాతును చంపినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంట? స్తుతించారు. ఎవరు స్తుతించారు? దావీదును స్తుతించారు, దావీదుని కనపరిచారు. ఇక్కడ ప్రజలు ఎందుకు దేవుడిని స్తుతిస్తున్నారు? ఇక్కడ ప్రజలు ఎందుకు దేవుడిని కనపరుస్తున్నారు? ఇక్కడ ఒక విజయము ఎప్పుడైతే గొలియాతును చంపిన తర్వాత దావీదుకు వచ్చిందో, దావీదును స్తుతించడంలో ఏ యొక్క పొరపాటు కూడా లేదు. ఎందుకంటే లోపం తీరారు. విజయం సాధించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు మనం తాగుతాం. కానీ విజయం సాధించకుండా ఎవరికైనా చెప్తామా? చెప్పం. కానీ ఇక్కడ కూడా మనం చూస్తే ప్రభు వారికి ప్రజలందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు, కనపరుస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన ఏ గొప్ప కార్యం చేశాడని అంటే, కానీ దేవుడు అక్కడ వారి హృదయాలను ప్రేరేపించాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆనత ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఒక గొప్ప కార్యం చేసినప్పుడు ఆ వ్యక్తిని బట్టి వారు అక్కడ స్తుతించేటువంటి పనులు ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి ఎప్పుడైతే యెరూషలేములోకి ప్రవేశించాడో ప్రజలందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు, ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ప్రభువు చేయబోతున్న ఒక మహాయజ్ఞం కొరకై, ఒక మహా గొప్ప కార్యము కొరకై ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారిని స్తుతిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే ఖర్జూర మట్టల చేత ప్రభు వారిని ఘనంగా
వారిని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఖర్జూరపు మంటల గురించి ఒక 4 లేదా ఒక 5 విషయాలని కూడా నేను త్వరగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను కనుక జాగ్రత్తగా ఈ ఖర్జూరపు మంటల గురించి ఏంటి, బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి, ఖర్జూరపు యొక్క విషయాల గురించి మనం చూస్తే మొట్టమొదటిగా దినవృత్తాంతాలు 2వ పుస్తకము 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుదాం. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కట్టి వాటిపైన మేలిమి బంగారం పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతో దాన్ని అలంకరించింది. ఆ బంగారము పర్వయము నుండి వచ్చినది. చాలండి. మనం చూసినప్పుడు 2వ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పై భాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు. ఏ పని పెట్టారంట? సొలొమోను ఒక దేవునికి మందిరము కట్టించాడు. ఆ మందిరమునకు కట్టించినప్పుడు ఆ మందిరము యొక్క ఆకారములో ఒక ఖర్జూరపు చెట్టుని అలంకారముగా అక్కడ వారు చెక్కినట్లుగా మనం చూస్తాం. గమనించినట్లయితే ఎందుకు అంటే ఒక అలంకారానికి సాదృశ్యంగా ఉన్నది ఖర్జూరపు చెట్లు. గమనించండి, చాలా యొక్క హోటల్స్లో, రిసార్ట్స్లో ఎక్కువగా ముందు వైపునే పెంచుతూ ఉంటారు. కానీ సొలొమోను అంట దేవుని మందిరపు గది పైన అక్కడ మనం చూసినప్పుడు అక్కడ పై భాగమున ఖర్జూరపు చెట్టు వంటి ఒక పనిని అక్కడ ఆకారముతో అలంకార రూపముగా చెక్కించి ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ఖర్జూరపు చెట్టు మనము దీనిలో ఉన్న విశిష్ట లక్షణాలు మనం చూసినప్పుడు మొట్టమొదటగా అది అలంకారములకు సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఖర్జూరపు చెట్టు అలంకారములకు సాదృశ్యంగా ఉండినప్పుడు మరి మన జీవితాలు కూడా ప్రభువుకి ఎట్లా ఉండాలి, మన జీవితాలు కూడా ప్రభువుకి ఏ విధమైనటువంటిదిగా మన యొక్క ప్రవర్తన ఉండాలో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యమును ఒకసారి మనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇప్పుడంట ఆ ఖర్జూరపు చెట్లు ఎలాగ అలంకారానికి సాదృశ్యంగా ఉన్నాయో అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఇదిగో తిమోతి, ఇదిగో స్త్రీలు లేదంటే పురుషులు సంఘంలో ఉన్న ప్రతి వారు ఎలాగున ఉండాలి అని అంటే సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునే వారిగా మనం ఉండాలంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏం చేస్తున్నాం? వివాహానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ లేనంత బంగారం అంతా తీసుకుని అలంకరించుకుంటాం. ఎప్పుడు కట్టుకోనటువంటి రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఒక ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని కట్టుకుంటారు. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఒక సుందరంగా ఉండాలి, అలంకారంగా ఉండాలి, అందంగా కనిపించాలి. ఇలాగున్న మనందరము కూడా మరి స్త్రీలు అయితే అలాగ ఉంటారు. మేము కూడా మాకు కూడా ఉంటే సూటు కూడా వేసుకోవాలని చెప్పి మేము కూడా అనుకుంటాం. పురుషులు కూడా మరి చక్కగా ఒక మంచిగా అలంకరించబడిన వ్యక్తులుగా అందరూ కూడా మనం చూడాలి అనుకునే విధంగా ముస్తాబవుతాం కదా, తయారవుతాం కదా. అయితే పౌలు అంటున్నాడు, మనము యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి మన జీవితాలు మనం ఎలాగ అలంకరించబడాలి అని అంటే నగల చేత, బంగారము చేత, వెలగల వస్త్రముల చేత మనం అలంకరించబడటం కాదు, కానీ మంచి క్రియల చేత మనల్ని మనము అలంకరించబడ ఉండాలంట. ఎలా ఉండాలంట? మంచి క్రియలు. గమనించండి, మంచి క్రియల చేత మనము అలంకరించబడి ఉండాలి. మనము మంచి క్రియలు లేనటువంటి వారముగా ఉండి ఎంత అందంగా, ఎంత ఖరీదైనటువంటి వస్త్రాలు, వెలగలిగినటువంటి వజ్రాలు వైద్యులతో మనం అలంకరించబడినప్పటికీ కూడా
అది దేవుని దృష్టిలో అలంకారమే కాదంట. గమనించండి, ఎస్తేరు అనేటువంటి ఒక మహిళ ఉంది. ఆ స్త్రీ రాజు దగ్గర నిలబడవలసినటువంటి దినము తటస్థించినప్పుడు మరి రాజుకు ఎవరు ఏ స్త్రీ నచ్చితే ఆ స్త్రీలను తన ఎదుట నిలబెట్టినప్పుడు వారితో కూడా దగ్గరకు వెళ్ళి చూసి వారిని నచ్చినటువంటి స్త్రీలను ఆయన ఏం చేస్తాడంటే తన భార్యగా చేసుకుంటాడు. అయితే ఆ స్త్రీను తన భార్యగా చేసుకునేటప్పుడు చాలా మంది కూడా రాజు కదా అలంకరించుకున్నారు, రాజు కదా పరిమళ వస్త్రములతో పరిమళ తైలముతో వారి శరీరాలను అలంకరించుకున్నారు, నగలను నట్ర వైడూర్యాలతో తమ శరీరములంతా కూడా అలంకరించుకుని రాజు కొరకు 6 నెలల పాటు ఎంతో అందముగా తయారయ్యి రాజు ఎదుట నిలవబడవలసిన రోజు వచ్చినప్పుడు రాజు చూశాడు, ఆహా ఈమె ఎట్లా ఉంది, తలను కిరీటం పెట్టుకుంది, మెడలో హారం పెట్టుకుంది, వడ్డాణం పెట్టుకుంది, ఎంతో చక్కగా ఉన్నది. కానీ రాజు ఆమెను చూడాలి. ఇంకొక స్త్రీ చూసాడు, అలంకారముగా ఉన్నది, ఆమె నుంచి పరిమళ సువాసన వెదజల్లుతా ఉన్నది. ఆమెను చూశాడు, ఆమెను కూడా కొనుక్కోవాలా. అలా మనం చూశాడు. కానీ ఒక స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఆమెను చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి ఏ అలంకారము తన యొక్క శరీరము మీద లేదు, ఏ ఆభరణము కూడా తన శరీరము మీద లేదు. మంచి వస్త్రాలు కట్టుకునే నుంచుంది. ఆమె చూడగానే తన హృదయం చెలించిపోయి ఈమె నాకు భారీగా ఉండాలని ఒక రాజదండం ఎత్తి ఈమె నాకు రాణి అని చెప్పేశాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం అలంకరించుకున్నామా? సత్క్రియల చేత అలంకరించబడిన ఎస్తేరు రాజుకి మనసుకు నచ్చడానికి, రాజు ఆమెను కోరుకోవడానికి, ఆ రాజు హృదయాన్ని గెలుచుకోవడానికి సత్క్రియలను ఆమె అలంకారముగా ధరించుకున్నది. ఏ ఆభరణాలను ఆమె ధరించుకోలేదు. కానీ నేడు మన జీవితాలలో కూడా మంచి వస్త్రాలు కలిగి ఉండడం మంచిదే, కానీ వాటికంటే మనము సత్క్రియలు, మంచి పనులు అనేటువంటివి అలంకారముగా ఉండినప్పుడు మన జీవితాలలో కూడా మనము కూడా దేవుని మహిమపరిచే వారముగా ఉంటాం. ప్రభు అదే కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి కూడా. ఒక మంచి క్రియలు కలిగిన వారముగా, అలంకరించబడిన వారముగా మనం ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు ఉంటే ఇతను డబ్బు ఉంది కదా, లేదంటే అధికారి అయితే తనకున్న అధికారమును బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి మనము గౌరవించాల్సి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా గౌరవించాం, ఘటనాపూర్వకంగా ఎవరి లేదు అంటే అలా ఉంటాం. కానీ యథార్థముగా, నిస్వార్థముగా ఒక మంచి పనులు చేసినటువంటి వ్యక్తిని చూసినప్పుడు మన లోకం ఏమవుతుందో తెలుసా? పక్కన లేసి మనము ఒక భయంతో కూడిన, ఒక విధేయతతో కూడిన వారిని గౌరవించగలుగుతాం. ఎందుకు అలాంటి వ్యక్తిని గౌరవించగలుగుతాం అంటే అతను చేసిన మంచి పనులను బట్టి మనం గౌరవించే వారుగా ఉంటాం. యోబు కూడా ఒకానొక సందర్భంలో కూడా ఆయన చేసిన మంచి పనులు బట్టంట, ఆయన నడుస్తుంటేనంట కుర్రవాళ్ళు, యవనస్తులు లేచి కూర్చుంటారు. యోబు చెప్తాడు, అయ్యో ఇప్పటి పరిస్థితి నాకు లాభం ఉన్నది, కానీ ఒకప్పుడు నేను వీధిలో ఉన్న వెళ్తుంటే చిన్నలేమి, యవనస్తులేమి అందరూ కూడా లేచి కూర్చుని గౌరవించేవారు. ఎందుకంటే ఆయన తన దగ్గరకు వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా సహాయం చేసిన వాడు కాబట్టి ఆ వ్యక్తిని చూడగానే ఆటోమేటిక్గా తనను గౌరవించే స్థితిలోనికి ప్రజలందరూ ఉన్నారంట. అదే అలంకారముతో కూడినటువంటి ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన? అలంకారంతో కూడిన ప్రవర్తన. ఇప్పుడు అలాంటి ప్రవర్తనను మనం కలిగి ఉండాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ఖర్జూరపు చెట్టు ఎలాగో అలంకారములుగా గుర్తుగా ఉన్నదో మన క్రియలు, మన ప్రవర్తన, మన యొక్క ఆలోచన, తలంపులన్నీ కూడా దేవునికి అలంకారముగా కనిపించాలి. ఎలాగో కనిపించాలి? అలంకారముగా కనిపించాలి. సందర్భంలో ఒక ఆయన మందిరానికి వచ్చాడంట. మందిరానికి వచ్చి ఏమంటే పాస్టర్ గారు ఉన్నారా అని అడిగాడు. అప్పుడే ఆ వ్యక్తి చర్చి అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాడు. క్లీన్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తి వచ్చి ఉన్నారంటే పాస్టర్ గారు పిలుస్తారండి అని చెప్పి చేశారు. సరే ఇతను అన్నాడంటే ఈ చర్చిని కూడుస్తున్నాడు, పేదోడేమో, లేనోడేమో
అని చెప్పి ఆ బాబు అటుడు నా వైపు పడతానే, ఊడుస్తుంటే నా ఒంటి మీద పడతానే అని చెప్పి ఇది చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత పాస్టర్ గారు వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే అంతలోకి ఆ చర్చి క్లీన్ చేసిన అతను క్లీన్ చేసి చక్కగా బయటకు వెళ్ళి ఆయన కార్ వేసుకుని ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారిని కలవడానికి వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇదేమన్నా చర్చి కడగడానికి వచ్చాడు, ఇదే కార్లో వెళ్ళిపోతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది పట్టలేక. పాస్టర్ గారు ఎవరంటే ఆయన ఈ చర్చిలో పనిచేసే పనివాడా? అయ్యా పనివాడు కదయ్యా, ఒక పెద్ద కంపెనీకి మేనేజర్. కానీ మేనేజర్ అయినప్పటికీ కూడా ఆయన ఆదివారం ఆరాధన వస్తుందంటే ముందు రోజే వచ్చి ప్రార్థన మందిరం అంతటినీ క్లీన్ చేసేవాడు. నా మనసులో నేను ఏదో హీనంగా భావించుకున్నానండి, తక్కువ వాడేమోనని భావించుకున్నానండి. అంత గొప్పవాడా? అవునాయి, అంత గొప్ప. కారణం ఏంటంటే అలంకారం, తన క్రియల చేత అలంకరించుకునే వాడుగా ఉన్నాడు. మన జీవితంలో కూడా క్రియల చేత అలంకరించుకునే వారుగా ఉండాలి. ఇంకొక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చూద్దాం. అపోస్తుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వాక్యాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును మనం అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. ఏదన్నా ఉండాల్సిందే అది. ఇదిగో మీకు బాహ్య సంబంధమైన అలంకారమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఆయన చెప్తున్నాడు, ఇదిగో సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఏంటంట? గుణము మనకి ఉండాలంట. సాధువైనట్టు మృదువైనట్టు. ప్రార్థన మందిరానికి వచ్చిన తర్వాత మునుపటి ప్రవర్తన మనకు ఉండకూడదు. మునుపటి ప్రవర్తన మనం మార్చుకునే వారముగా ఉండాలి. మునుపటి ప్రవర్తనను సరి చేసుకునే వారముగా మనం ఉండాలి. మునుపటి ప్రవర్తన ఒకప్పుడు మనము కూడా ద్వేషించే వారముగా ఉండొచ్చు, అహంకారము భావంతో ఉండొచ్చు, ఒకప్పుడు తిట్టే స్వభావంతో ఉండొచ్చు, నిందలు వేసే స్వభావంతో ఉండొచ్చు. అదంతా కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత తీసేసుకుని సాధువైనట్టు మృదువైనట్టు మనము అక్షయ అలంకారం అంటే ఎన్నడూ తరిగిపోయినటువంటి అలంకారమును మనము ధరించుకుని ఉండాలని మన ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యంగా ఉన్నది? అలంకారము. ఇప్పుడు ఈ అలంకారము మన యొక్క జీవితాలలో మనకి బాహ్య సంబంధమైన అలంకారము కాక మన యొక్క గుణమును మార్చే అక్షయ అలంకారము సాధువైనట్టు మృదువైనట్టు మనకు ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. రెండవదిగా ఈ ఖర్జూరపు మట్టను గురించి ఎలాగో ఉన్నదో చూద్దాం. చూడండి, 2వ మాట కీర్తన పుస్తకము 92వ అధ్యాయము 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగవేయుదురు. చాలు చాలు. రెండవదిగా ఈ ఖర్జూరపు చెట్టు యొక్క రెండవ లక్షణం ఏంటంటే ఫలించేటువంటి లక్షణము, ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎలాంటి సాదృశ్యం? ఇప్పుడు మొవ్వ అనగా చిగురించిన తర్వాత అది పెరిగి పెద్దదై కాయలే ఫలించగలిగినటువంటిది. అనగా ఈ ఖర్జూరపు చెట్టు ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఎలాగో ఉండాలి తెలుసా? మనము కూడా ఫలించే వారముగా ఉండాలి, అభివృద్ధి చెందే వారముగా ఉండాలి. ఒక మాట నేను చెప్పమంటారా? ఆదిలోనే దేవుడు మానవుని గురించిన ఆలోచన తలపు ఏంటో తెలుసా? మానవుడు ఫలించాలని, మానవుడు విస్తరించాలని ఆశ కలిగిన వాడే నా దేవుడే.
ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనము దీవించబడాలని ఆశ కలిగినటువంటి వాడు. ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని ఆయన చెప్పినటువంటి మాటలు మన ఆదికాండంలో 1వ అధ్యాయము 26 నుంచి 28 వాక్యాల్లో మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం కూడా చూద్దాం లోకాసువార్తమానము 3వ అధ్యాయము 8వ వాక్యము ఒకసారి చూద్దాం. మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుడి. మాకు తండ్రి అని ఎలాంటి ఫలాలు ఉండాలంటే మనకి మారు మనసుకు తగిన ఫలములు మనలో ఉండాలంట. చాలా మంది ప్రభువు నమ్ముకున్నామని చెప్తారు. మరి ప్రభువు నమ్ముకున్నామని చెప్పిన మన జీవితాల్లో ఎందుకు అభివృద్ధి లేదు, ఎందుకు ఫలభరితమైన జీవితం లేదు అని ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా మంది మారాము అని చెప్పుకుంటున్నాం, కానీ మారాల్సినటువంటిది ఇంకా మారలేదు. మనలో మారిన మనసుకు ఫలములేంటో తెలుసా? ఆత్మ ఫలములే. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఈ యొక్క లక్షణాలన్నీ మనలో ఉండాలి. కానీ మన జీవితాల్లో మారు మనసుకు మనం అందరం కూడా తగిన ఫలాలు ఎందుకు లేవనంటే అసలు స్టార్టింగ్ మారల. దేవుడికి మాత్రమే మన బాప్తిసం తీసుకున్నాం, కానీ మారాల్సినటువంటి మనలో మారల. అందుకనే భక్తులు అంటే మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. మన జీవితంలో బ్రతుకుని మనము మార్చుకునే వాళ్ళము అంటే ఫలించగలుగుతాం. మారు మనసు సరైనటువంటిదిగా ఉండదు. అందుకని మనం ఫలించలేకపోతున్నాం. కానీ ఖర్జూరపు చెట్టు ఎట్లా ఉందంట? అది ఫలించిందంట. ఇప్పుడు ప్రభువునందు మనం కూడా ఎలా ఉండాలంటే ఫలించే వారముగా ఉండాలి. మనము కూడా ఎట్లా ఫలించాలి? మనము మారిన మన మనస్సును సరైనటువంటి రీతిలో మారితే ఆటోమేటిక్గా ఆత్మఫలాలు మనలోకి వస్తాయి. ఆత్మఫలాలు మనలోకి వచ్చినాయి అంటే మన జీవితాన్ని ప్రభు ఆటోమేటిక్గా వద్దన్నా కూడా దేవుడు దీవిస్తాడు, వద్దన్నా కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకనే ఇలాంటి విషయాలను మనము చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథం యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చూద్దాం. గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. ఇక్కడ యెహెజ్కేలు ఆయన చెప్తాడు, మందిరమును గురించినటువంటి దర్శనములో ఆయన చెప్తాడు, ప్రతి స్తంభము మీద కూడా ఏ చెట్టు ఉందంట? చెప్పాలి, ఏ చెట్టు ఉందంట? ఖర్జూరపు చెట్టు. ఆ ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యం అంటే ఫలభరితము. ఇప్పుడు మందిరములోనికి వచ్చిన వారందరూ కూడా ఎలా ఉండాలంట? ఫలించాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనకు మాత్రం సరైనటువంటి మార్పు లోపల లేదు. ఎందుకు ఫలించలేకపోతున్నాం? హృదయం లోపల మారవలసినవి మారకపోవటం వల్ల మనము దీవించబడలేకపోతున్నాం, ఫలించబడలేకపోతున్నాం. కానీ దేవుని మందిరంలోనంట ప్రతి స్తంభంలో కూడా ఖర్జూరపు చెట్టు కనబడుతుందంట. ప్రతి స్తంభంలో కూడా ఖర్జూరపు చెట్టు కనబడుతుందంటే ఆ యొక్క ఫలములు, ఆశీర్వాదము, మీరు దీవెనకు వారసులుగా మనల్ని పిలవటానికి దేవుడు పిలిస్తే అది మనం ఆశీర్వాదానికి, వారసత్వానికి పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఖర్జూరపు చెట్టు ఫలభరితమైన జీవితానికి, ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది. మనము కూడా మన బ్రతుకును మార్చుకొని దేవుడి చుట్టూ గొప్ప ఆశీర్వాదములను మనందరము కూడా పొందుకుందుముగాక. మూడవదిగా మనం చూస్తే చూడండి, లేవీకాండము 23వ అధ్యాయము 40వ వాక్యము. ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదో చూద్దాం. లేవీకాండము 23:40. మొదటి దినమున ఈత మట్టలను, కొంచెం చెట్ల కొమ్మలను, కలువల ఎత్తు నుండి నిర్వంచి చెట్లను పట్టుకుని 7
7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలను. ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు ఒకే జాతికి చెందిన చెట్టు. ఇప్పుడు ఈ యొక్క ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని చూస్తే సంతోషమునకు సాదృశ్యంగా ఉన్నది. మూడవదిగా దేనికి సాదృశ్యంగా ఉన్నది? సంతోషం. 7 దినాలంట దేవుని సన్నిధిలో ఆ యొక్క ఈత చెట్లు, ఖర్జూరపు చెట్లు పట్టుకుని దేవుని స్తుతిస్తూ ఉంటారంట, దేవుని ఆరాధిస్తూ ఉంటారంట. అబ్బా, ఎంతో గొప్ప భాగ్యము కదా. స్తుతించెదము నిన్ను నేను మనసారా, భజించెదము నిన్ను నేను దినదినము. స్తోత్రాగుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రాగుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తుతించెదను నిన్ను నేను మనసారా. అలాగంట 7 దినాలంట పట్టుకుని స్తుతిస్తారంటారంట. అందుకనే పెద్ద పెద్ద సంస్థలు కలిగిన వారు పగలు రాత్రితో ఒక 3-4 రోజులు కోటాలు ఏర్పాటు చేస్తారు. మనకి చుట్టుపక్కల బైబిల్ మిషన్ వాళ్ళు కానీ, భూషణ మందర్ వాళ్ళు కానీ, చిలకలూరుపేటలో శాలగూడస్ పాస్టర్ గారు కానీ, వీరందరూ కూడా ఇంకా తెలియనటువంటి ప్రాంతాల్లో వారందరూ కూడా పెద్ద పెద్ద సభలు ఏర్పాట్లు చేసి ఉదయం సాయంత్రం ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆనందిస్తూ ఉంటే మన హృదయంలో ఉన్న కల్మషం అంతా కూడా తొలగిపోయి, చెడుతనం అంతా కూడా పోయి దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తూ ఉంటే ఆ వెలుగుతనంతో మనము జీవించినప్పుడు మనలో ఉన్న చీకటి అంతా పోయి దేవుని నామ స్మరణ మనకు అలవాటైపోవాలి. దేవుని నామస్మరణ మనకు అలవాటైపోయి ఆ నామస్మరణ మన జీవితాన్ని సృజించడం ద్వారా మన జీవితంలో ఒక గొప్ప కార్యాలు మనం జరగవచ్చు చూడగలుగుతాం. దేవుని ఇశ్రాయేలుడు యెరికో గోడ దగ్గర స్తుతించారంటే ఏమైపోయినాయి? గోడలో పగిలిపోయినాయి, కూలిపోయినాయి. మన జీవితాల్లో దేవుడిని స్తుతించే అనుభవంలోనికి, సంతోషపరిచే అనుభవంలోనికి ఎప్పుడైతే రాగలుగుతామో, స్తుతించడం ద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి దుఃఖము కూడా, ప్రతి అడ్డుగోడలు కూడా కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. అందుకని ఏం చేయాలి? ఎప్పుడు పాటలు పాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉండాలి, స్తుతించే వారముగా, ఆనందంలో ఉంచే వారముగా మనం ఉంటా ఉన్నప్పుడు మన జీవితంలో మనకి తెలియకుండానే పెద్ద పెద్ద దుర్గాలన్నీ కూడా పడిపోతాయి. స్తుతించడం ద్వారానే దావీదు దొర్రెల గొడ్డిలో నుంచి సింహాసనం మీద కూర్చున్నాడు. స్తుతించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలుగుతాడు. అందుకనే మన జీవితంలో కూడా ఈ పర్ణశాలల పండుగలో వారందరూ కూడా ఈ యొక్క ఖర్జూరపు మంటలో చేత పట్టుకునే వారు దేవుణ్ణి స్తుతించారంట, ఆనందించారంట. అందుకనే మన మందిరంలో కూడా ఒక మాట రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో మనము దేవుడిని ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారం ఉండాలి, ఎల్లప్పుడూ కూడా ఆనందించే వారము ఉండాలి, ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరిచే వారముగా ఉండాలి. ఉంటే మన జీవితాల గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన 4వదిగా చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండము ఖర్జూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదో చూద్దాం. 15వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. తర్వాత వారు ఎలీమునకు వచ్చేది. అక్కడ 12 నీటి బుగ్గలను, దెబ్బది ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగి. గమనించండి, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలీం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో వారి యొక్క శరీరాలకు అవసరమైనటువంటి నీరు అందక వారందరూ బాధపడతా ఉంటే అక్కడ మాత్రం ఒక చక్కటి నీటి బొగ్గలు ఉన్నాయంట. ఆ నీటి బొగ్గలు అనగా మన భాషలో బావులు అనుకోవాలి, లేదంటే దొరుకులు అనేవి కొన్ని ఉంటాయి. పిట్టమార్పాలెం, నిజాంపట్నం ప్రాంతానికి వెళ్తే వాళ్ళు కొద్దిమేర గుట్టలు తీస్తే నీళ్ళన్నీ కూడా కింద నుంచి ఊరుతా ఉంటాయి. వాటిని ఏమంటారంటే దరువులు అని చెప్పి పిలుస్తారు. కానీ ఒక చోట లోతుగా తీయటం వలన
ఏర్పడేటువంటి ఆ గుంటలో నీళ్లు ఊరటమేమో బావి అని అంటాం. కానీ అట్లా కాకుండా ఈ దరువులు అనేటువంటి ఈ యొక్క నీటి పొక్కులు ఎడారుల్లో బావుల కంటే కూడా ఇలాగున ఒక కొంత ప్రాంతము లోతుగా ఉంటే అక్కడికి నడిచి వెళ్ళి నీరు ఊరినటువంటి ఆ నీళ్ళను తాగి మనం రావచ్చు. దానిని నీటి పొక్కలు. ఆ నీటి పొక్కలు అక్కడ ఉన్నాయంట. వారు అక్కడ చుట్టూ కూడా ఈత చెట్లు ఉన్నాయంట. ఆ నీరు తాగి వాళ్ళు ఏం చేశారంటే వారి ప్రాణాత్మ దేహాలను వారు విశ్రాంతి పొందారంట. దేవునికి స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనకి విశ్వాస జీవితంలో ఎప్పుడు మనకి విశ్రాంతి ఉండదు? ఎక్కడ విశ్రాంతి ఉండదండి. ఒక సమస్య పోతే ఇంకో సమస్య, ఇది అయిపోయిందిలే అనుకుంటే ఇంకోటి కొత్తగా వచ్చి పడింది. చాలా మంది ఏమంటారంటే ఈ రోగం తగ్గిపోయిందంటే కానీ ఇంకొకటి వచ్చింది, ఈ అప్పు పోయింది ఇంకొకటి వచ్చింది, ఈ సమస్య పోయింది ఇంకొకటి వచ్చింది. మానవ జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్రాంతి అనేది ఉండదు. ఇప్పుడు ఒకటి పోతే ఒకటి వస్తానే ఉంటాయి. అయితే మనందరి విషయంలో వచ్చినవి గుర్తుపెట్టుకుంటాం, కానీ వచ్చినవి పోయిన వాటిని మాత్రం గుర్తుపెట్టుకుంటాం. వచ్చినవి ఎల్లప్పుడు అలాగే ఉంటారా? ఉండదు. సూర్యుడు ఉదయించిన వాడు అలాగే ఉంటాడా? అస్తమించక మానడు. మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు అవి కూడా సమస్యగా మానవు. శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా అవి ఏ మాత్రము కూడా మన జీవితాలకు కంటి మీద కురుకు లేకుండా చేసిన అది కొంతకాలమే, అది ఎంతో కాలము మాత్రము ఉండదు. వాటిని తప్పక మన దేవుడు తొలగించేస్తాడు. తప్పక మన దేవుడు వాటిని తీసివేస్తాడు. ఎందుకనంటే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, మీరు మోయగలిగిన దానికంటే ఎక్కువ నేను మీ మీద శ్రమ పెట్టాను. మీరు భరించగలిగిన దానికంటే ఎక్కువ ప్రభు మన మీద పెట్టలేదు. మనం ఎంత మోస్తామో, ఎంత మోయగలుగుతామో మనకు తెలుసు. ఎంత మోయగలుగుతామో మనకు తెలుసు. మనకు తెలిసినప్పుడు మన జీవితంలో అంతకు మించి ప్రభు ఏమి కూడా పెట్టడు. మన జీవితంలో మనం మోయగలిగినంత, భరించగలిగినంత మాత్రమే పెడతాడు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? వాటన్నిటి నుంచి నేను విడిపిస్తానంటాడు. కీర్తన గ్రంథం 23:2 ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను ఎక్కడ పరుండ చేస్తాడంట? పచ్చిక కలిగిన చోట్ల ఆయన మనం పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నాకు శాంతిని కలగజేస్తాడు, సమాధానం ఇస్తాడు. సమస్యల వలన, అనారోగ్యాల వలన, అప్పుల వలన, ఇదిగో ఏదో విధమైనటువంటి సమస్యలు మనకి నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా చేస్తే, ఆ పరిస్థితులు మనం కృపదలకు గురి చేస్తే మన ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను శాంతికరమైన జలముల యొద్ద నేను నడిపిస్తాను. దేవుడు బాధపడాల్సిన పర్లేదు, నీకు సమాధానం కలగజేస్తాడు, శాంతిని నీకు కలగజేస్తాడు. ఎక్కడ కలగజేస్తాడు? ఈత చెట్ల దగ్గర మన ప్రాణములకు ఆయన శాంతిని కలగజేస్తాడు. కాబట్టి ఆ ఈత చెట్లు ఎందుకు అక్కడ ఉన్నాయో తెలుసా? ఒక పక్కన పైనుంచి అంట, కింద నుంచి అంట. కానీ ఇప్పుడు మరి ఎలా ఉంటాయో తెలుసా? పచ్చగానే. మానవుల జీవితంలో మనకు రెండు వైపుల శ్రమరాని. అసలు నిజానికైతే కొన్ని చెట్లు అయితే మన భారతదేశంలో బాగా ఎండగా ఉంటే అసలు చెట్టే ఎండిపోదు. కానీ ఎడారులో మనం చూసినప్పుడు ఆ ఖర్జూరపు చెట్లు, ఆ ఈత చెట్లు అసలు మిలమిలమైన అసలు 50-60 డిగ్రీల వేడితో ఆ చెట్టు అసలు బ్రతకకూడదు, కింద కానీ పైన కానీ. కానీ ఆ వేడికి తట్టుకుని బ్రతకగలుగుతుంది ఆ ఈత చెట్టు. నేడు మన జీవితాలలో కూడా మనం ఎన్ని శ్రమలు ఎదురైనా మనం అలాగే నిలిచి ఉండాలి. అలాగనే మనము పచ్చగా దీవెనకరంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గమనించండి, చెప్పండి ఎన్ని విషయాలు ఉన్నాయి ఖర్జూరపు చెట్ల గురించి? మొట్టమొదటిగా ఏ విషయం ఉంది? అలంకారముగా సాదృశ్యములు. రెండవదిగా ఫలభరితమైనటువంటి జీవితానికి ఖర్జూరపు చెట్టు సాదృశ్యంగా ఉన్నది. మూడవదిగా సంతోషములకు, స్తుతికి, దేవునికి సాదృశ్యంగా ఉన్నది. నాలుగవదిగా విశ్రాంతిని కలగజేసేదిగా ఉన్నది. ఐదవదిగా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఐదవదిగా యోహాను సువార్త 12:13 వాక్యం మనం చూడండి. మరలా యోహాను సువార్త 12:13 వాక్యం. ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనను
ఎదుర్కొనకపోయి జయము ప్రభు పేరిట వచ్చుతున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేశారు. ఈ 5వది దేవుని స్తుతికి సంతోషములకు సాదృశ్యంగా ఉన్నదండి. సంతోషములకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చూడండి. ప్రకటన పుస్తకం 7వ అధ్యాయం 9వ వాక్యం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనము ఎదుటను గొర్రె పిల్లలు ఎదుట నిలబడి సింహాసనసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకి స్తోత్రం అని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పి. ఇక్కడ మనం చూసినప్పుడు పరలోకములోనంట ఒక గొప్ప సమూహం. ఎక్కడుందమ్మా? పరలోకములో గొప్ప సమూహం ఉన్నది. వారంతా కూడా ఎలా ఉన్నారంట? మనం చూస్తే తెల్లని వస్త్రములు. ఎలాంటి వస్త్రములు? తెల్లని వస్త్రములు అనగా పరిశుద్ధ క్రియలు. ఏ క్రియలు? పరిశుద్ధత కలిగిన వారందరూ కూడా ప్రభు ఎదుట నిలవబడ్డారంట. నిలవబడిన వారు ఎట్లా నిలబడ్డారో తెలుసా? వారు ఖర్జూరపు మంటలు పట్టుకుని వారు ఇదిగో మా దేవునికి గొర్రె పిల్లనికి స్తోత్రం అని దేవునికి ఎలుగెత్తి చెప్తున్నారంట. ఈ ఖర్జూరపు మంట దేవుని స్తుతికి ఇది కారణముగా ఈ దేవుని స్తుతించేటువంటి ఒక చెట్టుగా మనం చూడగలుగుతున్నాం. అలాంటి చెట్టుగా మనము కూడా నిత్యము దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఒకసారి ఇప్పుడు 1000 పుస్తకాలు 1000 స్తుతులు. ఆ పుస్తకంలో 1000 స్తుతులు ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా పుస్తకం పక్కన పెట్టుకుని మీకు సమయం ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటాడు. మా రక్షణకర్త అయిన మా దేవానికే స్తోత్రం, మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకే స్తోత్రములు, మమ్మల్ని పోషిస్తున్న దేవా నీకే స్తోత్రములు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా నాయకుడు మా తండ్రి నీకే స్తోత్రములు, మాకు రక్షణాధారమైన యేసయ్య నీకే స్తోత్రములు అని నిత్యము మనం స్తోత్రముతో దేవుని స్తుతించే వారముగా ఉంటాం. ఈ ఖర్జూరపు చెట్టు దేవుణ్ణి స్తుతించడానికి సాదృశ్యంగా ఉన్నది. మన జీవితాలు కూడా దేవుని ఎల్లప్పుడూ కూడా స్తుతించే వారముగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మన జీవితాలు దేవుని ఘనపరిచే వారముగా మనం ఉండాలి. స్తుతించే వారముగా లేకపోతే మనం ఎల్లప్పుడూ కూడా మన పక్కన ఎవరు కూడా చెప్పండి ఆడంటాడు ఏ స్తుతితో కానీ కొత్త పాట వచ్చి చూడండి. ఏం లేదు, మనం వెళ్తా ఉంటాం ఆటోలో ఎక్కడ వెళ్తా ఉంటాం. ఆడ పెడతాడు ఇక అది పెట్టగానే మన నోట్లోకి వచ్చేసింది అనుకో. మనమేమయ్యా పెట్టయ్యా మంచి పాట పెట్టయ్యా అని చెప్పి మనం లోపలికి వెళ్తుంటే వాడే మనకి వినిపించేస్తాడే పెద్ద ఆట దేవుడి పాట. నేను ఈ పాట కూడా బాగుంది. కానీ మన జీవితాలు ఎట్లా ఉండాలి అంటే మనము రేపు పరలోకములు దేవుని ఎదుట నిలవబడే పరిశుద్ధుల గుంపులు నిలబడిన వారమే ఖర్జూరపు మంటలాంట పట్టుకుని ఇదిగో నా దేవుని నేను స్తుతిస్తున్నాను, స్తోత్రం 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 అని స్తుతించే వారము ఉంటాం. ఒక మాట నేను చెప్పనా, ఒక అరగంట కూడా దేవుని లోకంలో స్తుతించలేకపోతే రేపు మానవ 24 గంటలు అసలు పగలు రాత్రి అనేటువంటి కాలం అనేటువంటి తెలియనటువంటి ప్రభు దగ్గర నిలవబడితే నువ్వు కొంచెంసేపు నిలబడి అయ్యా నేను ఇక స్తుతించలేనని అన్నావు అనుకో, ప్రభు అంటాడు ఇక ఎక్కడి నుంచో పెట్టాలంటాడు. రేపు మన దేహమును విడిచిన తర్వాత లేదా ప్రభు ముందుకు వస్తే మనకు ఉండే 2 దారులు ఉంటే పరలోకంలో ఉండాలి లేదా ఎక్కడ ఉండాలి. ఇప్పుడు అరగంట కూడా భూలోకంలో స్తుతించలేనటువంటి మన జీవితాలు రేపు పరలోకంలో 24 గంటలు స్తుతించే వారముగా ఉంటామా అంటే కొంచెం గ్యాప్ వేయండి, నాకు కొంచెం సేపు నా టైం అయిపోయింది కదా,
మరలా వచ్చి జాయిన్ అవుతా అని అంటానా? ఈ లోకంలో కొంతమంది 24 గంటలు చైన్ ప్రేయర్ ఉంటుంది. మనం కూడా స్టార్ట్ చేయాలి. 24 గంటలు చైన్ ప్రేయర్ ఏంటంటే ఒక ముగ్గురు కలిసి ఒక 3 గంటల్లో అందరి సమస్యల నిమిత్తం ప్రార్థన. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు తర్వాత నలుగురు తర్వాత ఇంకొక ముగ్గురు నలుగురు యాడ్ చేయాలి. వాళ్ళు వచ్చి ఆ 3 గంటలంతా ప్రార్థన చేస్తారు. ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత ఇంకొక 3 గంటలు అట్లా ముగ్గురు లేదంటే నలుగురు ఐదుగురు కలిసి ఒక 3 గంటలు ప్రార్థిస్తా 24 గంటలు ఒక 8 మంది టీమ్గా చేసుకుని వాళ్ళు ప్రార్థించినప్పుడు అక్కడ ఏమైంది? 24 గంటలు అయింది. పరలోకంలో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటే అక్కడ కూడా కొంచెంసేపు రిలాక్స్ ఉంటుంది. అసలు ఇక్కడే లేకపోతే కనుక అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా ప్రభువా నేను చేయలేనయ్యానంటే నువ్వు ఇక్కడ ఉండొద్దులే అంటాడు. ఇక అప్పుడు ఎక్కడ ఉంటావో చెప్పండి. అందుకని ఈ లోకంలోనే మనం కూడా ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి, ప్రభువుని కనపరిచే వారంగా ఉండాలి, ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. అలాగనే ఉంటే నేను పరలోకంలో కూడా మనం కూడా ప్రభుతో కూడా ఉండగలుగుతాం. యుగములు ఎన్నో సంవత్సరాలు. అసలు ఒక మాట చెప్పాలంటే ఒక టెస్ట్ పాస్ అయితే గవర్నమెంట్ జాబ్ వాడికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఏ అబ్జెక్షన్ లేకుండా రిటైర్మెంట్ అయిపోయినట్టుగానే బాప్తిసం పొందుకున్నటువంటి మనము మారుమనసు పొంది పాప క్షమాపణ మీద పశ్చాత్తాపం పొందినటువంటి మన జీవితాల్లో ప్రభు కొరకు ఈ లోకంలో మనం జీవించిన జీవితమే ఇక పరలోకంలో కొన్ని వేల సంవత్సరాలు ఆయనతో జీవించే సమయం. అందుకని ఈ కాలంలో ప్రభువుని మనం ఆరాధన చేద్దాం, ప్రభువుని మనం స్తుతిద్దాం. అక్కడ పరలోకంలో యుగములో ఆయనతో కూడా కలిసి నివసిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించుగాక. గమనించండి, ఈ ఖర్జూరము చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంట? నెంబర్ 1 అలంకారానికి సాదృశ్యంగా ఉన్నది. నెంబర్ 2 ఫలభరితమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నది. నెంబర్ 3 సంతోషములకు సాదృశ్యంగా ఉన్నది. నెంబర్ 4 దీనికి విశ్రాంతికి సాదృశ్యంగా ఉన్నది. నెంబర్ 5 స్తుతికి సాదృశ్యంగా ఉన్నది. ఇట్టి అనుభవాలు కలిగినటువంటి ఆ యొక్క ఖర్జూరపు మట్టము ఎవరి యొక్క పాదాల దగ్గర వేయబడింది? ప్రభువు రాబోతుండగా ఆయన ఎదుట పాదాల దగ్గర పడవేయబడినట్టుగానే మన జీవితాలు కూడా ప్రభు పాదాల యొక్క సమర్పించుకుందాం. ప్రభు పాదాలను పట్టుకుని బ్రతిలాడదాం. ప్రభు నా జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించాలి అడగగలిగితే ఆ గొప్ప దేవుడు మనకు అనుగ్రహిస్తే వ్యక్తి కృప మనము పొందుతున్నాం. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే ప్రార్థన మౌనంగా ఉండకూడదు. 1-2 నిమిషాలు దేవుని సన్నిధిలో మనం అందరము కూడా విన్న వాక్య ప్రకారముగా మనం ఇదిగో ఎలాంటి అలంకారంతో కూడిన వారముగా మనం ఉన్నాం. బాహ్య సంబంధమైన అలంకారములు కాక గుణము మృదువైనట్టి సాధమైనట్టి అలంకారము మనము కలిగి ఉండాలని ప్రభు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇంకా నీ అంతరంగ స్వభావం మారిందా? అంతరంగ స్వభావం మార్చబడకుండా ఉన్నావా? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ప్రభువును ఎదిగిన తర్వాత ఇంకనూ మునుపైన ఆ చేతిన అహంకారము కలిగినటువంటి ప్రవర్తనను మనం విడిచిపెడతాం. సాధువైనట్టు మృదువైనట్టు ప్రవర్తనను మనము కలిగి ఉందాం. దేవుడులారా అడుగుదాం. అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. అడిగితే మన మనసును మార్చే దేవుడు, మనలో ఉన్న కాఠిన్యతను తొలగించే దేవుడు, మనలో ఉన్న అహంకారమును గర్వమును తొలగించే దేవుడు ఆయన. అడుగుదావా? నా మనసును మార్చలే, నేను ఫలించలేకపోవడానికి మారు మనసుకు తగిన ఫలములు నాలో లేవయ్యా. నేను మారాను, రక్షణ పొందాలనుకుంటున్నాను, కానీ మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానము నాలో లేవయ్యా. నాకు దయచేయి ఆయన. నేను మారాలి ప్రభువా, నేను మారాలని అనుకుంటున్నాను, కానీ ఏ మాత్రం కూడా నేను మార్పు లేకుంటున్నాను. ఖర్జూరపు చెట్టు సంతోషమునకు సాదృశ్యం. ఎన్ని రోజులు దేవుడితో గడపగలుగుతాం? పర్ణశాలల పండుగల వారు 7 రోజులు దేవుని సన్నిధిలో ఖర్జూరపు మంటలను పట్టుకొని
చూడగలుగుతున్నాం. ప్రభుత్వం మనం ఆనందించే వారంగా, ప్రభుత్వం మనము కూడా గణపరిచే వారముగా ఉన్నాం, సంతోషించే వారముగా మన జీవితాలు ఉన్నాం. ప్రభు మన జీవితాలకు విశ్రాంతిని కలుగజేస్తాం. శాంతికరమైన చలమల వద్ద మనం నడిపించగలుగుతాం. ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడని సెలవించాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడని సెలవించిన గొప్ప దేవుని యొక్క శాంతి మనం పొందుకుంటాం. ఆ పరలోకములో పరిశుద్ధులలో మనము కూడా ఖర్జూరపు మంటను చేత పట్టుకుని మనము కూడా స్తుతించే వారముగా మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, అలాగే ఉన్నాం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నీతో నేను ఉంటానయ్యా. మన మధ్య కూడా గురించి ప్రార్థన చేస్తాను. మరొక పరిశుద్ధ ఆదివారం అయ్యా మమ్మల్ని సజీవులుగా ఉంచి అయ్యా నీ పాదసన్నిధానంలో మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు కూడా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎక్కువ తండ్రి ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది మరణించి ఉన్నారు ప్రభా. అయితే మమ్మల్ని అటువంటి పరిస్థితిలో ఉంచినటువంటి మమ్మల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి నారాయణ అయా మిమ్మల్ని స్థుతించడానికి మహిళపరచడానికి దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును తండ్రి ఈ దినం అయా మండలాది వారు తండ్రి అవును ప్రభా అయా మహిమ గల రాజు తండ్రి చుట్టగా ప్రభా ప్రజలందరూ కూడా సంతోషంతో నా తండ్రి జయం జయమని అయా స్థుతిస్తున్నారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు తండ్రి, వందనాలు ప్రభా తండ్రి. నా తండ్రి ఇంతవరకు కూడా అయా పాటల్లోనూ అయా ప్రార్థనలోనూ ఆరాధనలోనూ అన్నింటిలోనూ మీరు తోడుగా నడిపించారు దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నీ దాసింది నిలవబెట్టి ప్రభు ఆయన బట్టలు ఆడి వరకున్నారాయణ అయా ఒక ప్రత్యేకమైనటువంటి చూడు అయా ఇప్పుడు నా తండ్రి నిజాన్ని నీ బిడ్డ ద్వారా ఇచ్చిన వాగ్దానంతో మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభు చివరి గడియల్లో నా తండ్రి మేము ఏలాగున్నామో ప్రభు ఒక్కసారి సరి చేసుకోవడానికి అయా ఇది ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. అవును ప్రభు అయా పశువుల గురించి ప్రభు 5 అంశాల గురించి సన్నిధానం ఆశీర్వాదం ఇచ్చారు ప్రభు. ఆవి తండ్రి నా తండ్రి అయా అలంకారంగా ఉందని చెప్తున్నాం తండ్రి. అవును ప్రభు అయా ఈ లోకమైనటువంటి అలంకారం కోసం కాదు కానీ ప్రభు అయా తండ్రి అయా ఆత్మ సౌందర్యం అనే అలంకారాన్ని మేము ధరించుకోవాలి ప్రభు. అలాగే నా తండ్రి మాలో కూడా ఆత్మ బలాన్ని మేము పొందుకోవాలి ప్రభు. అయా ఇద్దరి పట్ల మేము ఎలా ఉన్నాము ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకోవాలి తండ్రి. అంతేకాకుండా ప్రభు శాంతికరమైనటువంటి చెరమని ఎదుర్కొంటున్నాం తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు అయా నా తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున నడుపుతా అయా పాపుల మార్గం నేను అపహాస్యం కూర్చున్న చోట కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ఆలోచించి ద్వారం చాలించిన తండ్రినట్టున్నా ప్రభు అట్టి ధన్యతను కూడా మాకు అనుగ్రహించమని అడిగించినాం తండ్రి. అంతేకాకుండా నా తండ్రి మాలో ప్రభు అయా విశ్రాంతిని కూడా అయా నా తండ్రి మా సమస్యల చేత
అయా మా వేదన చేత మేము కృంగిపోతున్నాము కానీ ప్రభు అయా నీ పాదాల చెంత వచ్చిన ప్రభు ఇదిగో నా తండ్రి శ్రాంతిని అనుభవిస్తానంటున్నావు తండ్రి అని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి అంతేగాక అయా నువ్వు నా తండ్రి స్థుతించమంటున్నావు అయా స్థుతి పాత్రడా నీకేమంటున్నాను తండ్రి మా హృదయంలో ఎల్లప్పుడూ కూడా ప్రభు అయా మేము మరణించేంత వరకు కూడా ప్రభు అయా స్థుతి గానాలతో నిలబడిపరచాలి దేవా అట్టి యోగ్యత మా అందరికీ కూడా దయచేయమని అంటున్నాను తండ్రి తండ్రి నీ బంగారు పాదాలకు మరొకసారి వందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఇక్కడ చేరుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో ఎన్నో కూడా ప్రభు అయా ఖర్చూర ముచ్చుకోలేదు ఎలాగో అంశాలు కలిగి ఉన్నాం అలాగ మేమందరం కూడా ప్రభు ఆ యొక్క హృదయాన్ని తెలుసుకొని ప్రభు మిమ్మల్ని స్థుతించే వారిగా అయా మీకు అయా సంతోషకరమైనగా ఉండేటట్టు మీ నామాన్ని మహిమపరిచేటట్టుగా ఉండేటట్టు మా అందరికీ మీ కృపను అనుగ్రహించుకున్నాను తండ్రి మీ కొందనాలు తండ్రి ఇస్రాయేలు దేవుడు కుక్కడు నిద్రపోవడం అయా మమ్మల్ని కాచి కాపాడుకునే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను మా తండ్రి అయా ఈ సన్నిధి పాటుకున్న అందరి మీద ప్రకాశింపచేయండి ఈ చిన్న ప్రార్థన నా ప్రభు యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామాన్ని పెట్టి ఆమేన్.